హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. రికార్డులు అందరికీ ఉంటాయి, కానీ కొన్ని రికార్డులు మాత్రం వీళ్ళకే ఉంటాయేమో అనిపిస్తుంది. రికార్డులు అందరూ క్రియేట్ చేస్తారు, కానీ ఆ రికార్డులని వాళ్ళే బద్దలు కొట్టుకోవటం అంటే నాకు తెలిసి రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు ఇలాంటి వాళ్ళకే సాధ్యమేమో అనిపిస్తుంది. ఒక్కసారి చూడండి, చికిరి సాంగు ప్రపంచాన్ని ఎలా ఊపేసిందో మనకు తెలుసు. ప్రపంచంలో ఈ భాష, ఈ దేశం, ఆ దేశం అని లేకుండా ప్రతి ఒక్కళ్ళతో సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళతో ఒక్క స్టెప్ అయినా వేయించిందంటే అంత ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా లేదు. అలాంటి ఇంపాక్ట్ పెద్ద సినిమా నుంచి వచ్చినటువంటి మొదటి సాంగే క్రియేట్ చేసింది. ఆ తర్వాత సెకండ్ సాంగ్ రై రై రారా సాంగ్ రిలీజ్ అయింది మొన్న. దాని గురించి, దాంట్లో ఉన్నటువంటి ఆ ఎనర్జీ, ఆ స్పీడు, ఆ గ్రేస్ గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నాం. కానీ దానికి తగ్గట్టుగానే రికార్డ్స్ కూడా మొత్తం మోగిపోతుంది. ఒక్క 24 గంటల్లో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకి, ఏ వేరే లాంగ్వేజ్ సినిమాలకి కూడా రానటువంటి వ్యూస్ అన్ని లాంగ్వేజెస్లో కలిపి దగ్గర 50 మిలియన్ వ్యూస్ వచ్చాయట. 100 మిలియన్స్ వచ్చాయని చెప్పి చికిరికి మనం అనుకున్నాం 1 వీక్లోనో లేదా ఇంకొక దాంట్లో. అసలు జస్ట్ 24 అవర్స్లోనే 50 మిలియన్ వ్యూస్ అంటే ఇంకా ఆలోచించండి. అసలు వామ్మో ఏంటి అసలు అని అనుకుంటే, ఇంకొకటి పక్కన పెడదాం. ఒక తెలుగులో ఎంత వచ్చినాయో చూసారా? ఇక్కడ చూడండి, చాలా క్లారిటీగా. ఇదిగోండి, రై రై రారా సాంగ్కి 29.22 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. చికిరి సాంగ్కి 29.19 మిలియన్స్. అంటే ఆయన రికార్డుని, అంటే పెద్ద సినిమా రికార్డుని పెద్దయే బద్దలు కొట్టింది ఇక్కడ జస్ట్ 24 అవర్స్లో. డబుల్ రికార్డ్ ఫర్ పెద్ది, సౌత్ మోస్ట్ వ్యూడ్ లిరిక్స్ వీడియో ఇన్ 24 అవర్స్ అట. 24 గంటల్లో ఉన్నటువంటి రికార్డులు అన్నిటినీ, గతంలో ఉండేటువంటి పుష్ప సినిమా కావచ్చు, ఇంకొక సినిమా కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా చికిరి బద్దలు కొడితే, చికిరి పాటని ఇప్పుడు రై రై రారా బద్దలు కొట్టేసింది. బా 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 జస్ట్ ఒక సినిమాతోనే 2 రికార్డులు తన ఖాతాలో వేసుకోవటం అంటే, అసలు సినిమా రిలీజ్ అవ్వలేదు, సినిమాకి సంబంధించినటువంటి ఇంకా ఆ రికార్డ్స్ ఎలా ఉంటాయో మనం చూడలేదు. కానీ ఒక సాంగులకే ఇలాంటి రికార్డ్స్ కొల్లగొడుతుంటే, సినిమా ఇప్పటికే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకి, ఏ ఇండియన్ సినిమాకి రానటువంటి హై బజ్తో ఓటీటీ ఇప్పటికే కొందట పెద్దని. అలాంటి రేంజ్ ఒకటి. ఇప్పటికే సగం సినిమాకి సంబంధించినటువంటి 90% బడ్జెట్ ఓన్లీ ఇలా మ్యూజిక్ ద్వారా, ఓటీటీ ద్వారా వచ్చేసినాయి అంటే ఆలోచించండి. ఇంకా రిలీజ్కి సంబంధించినటువంటి ఆ టైం దగ్గర పడే కొద్దీ రికార్డులు వేట ఇప్పటి నుంచే మొదలైపోయిందేమో అనిపిస్తుంది. ఇంకా చూడండి, ఇంక మరి 3వ సాంగు, 4వ సాంగు ఎలా ఉంటాయో, ఏమి హిస్టరీ క్రియేట్ చేస్తుందో, ఎలా ముందుకు వెళ్తుందో ఆలోచించుకుంటా మనం రికార్డులు లెక్కేసుకుంటా కూర్చోటమే. అసలు నిజంగా 24 గంటల్లో 29 మిలియన్స్ కొట్టడమే అదే రికార్డ్ అని చెప్పి మనం గతంలో చికిరి సాంగ్ అప్పుడు మాట్లాడుకున్నాం. ఏ సినిమాకి సంబంధించినటువంటి రికార్డులు బద్దలు కొట్టింది, 24 గంటల్లో పాత సినిమాలకి సంబంధించి పుష్పలో కిసక్ సాంగ్ ఇంకొకట అని మనం చూసుకున్నాం. బట్ అవన్నీ దాటి చికిరి వెళ్తేనే ఇది వెళ్ళిపోయింది కాబట్టి దాంట్లో అంతలా ఒక రేంజ్ ఊపింది, దేశం కాదు ప్రపంచాన్ని చుట్టొచ్చేసింది కదా అనుకున్నాం. బట్ మళ్ళీ అదే సినిమా నుంచి ఇంకొక సాంగ్ రిలీజ్ అయ్యి రై రై రారా సాంగ్, దాన్నే మళ్ళీ ఆ రికార్డుని బద్దలు కొట్టడం అంటే మాటలు కాదు. మనం ఆలోచించుకోవాల్సిన అవసరంలా సినిమాని ఎక్కడికో తీసుకువెళ్ళిపోతున్నారు. డెఫినెట్గా ఆలోచించకుండా ప్రపంచం మొత్తం ఈసారి 100 మిలియన్స్ని జస్ట్ ఒక 48-50 అవర్స్లోనే ఆ రికార్డు కూడా బద్దలైపోయినా కూడా ఆశ్చర్యపోనవసరంలా. ఇప్పటి వరకు తెలుగు లాంగ్వేజ్లోనే ఇలాంటి హిస్టరీ ఉంటే మిగతా లాంగ్వేజ్లు అన్నీ కలిపితే ఇప్పటికే చికిరి సాంగు 300 మిలియన్స్ 400 మిలియన్స్ దగ్గర ఉంది అన్ని భాషల్లో కలిపి. ఒక్క తెలుగులోనే 250 మిలియన్స్ వ్యూస్ దాటాయంటే ఆలోచించండి. ఎంతమంది ఎన్నిసార్లు చూస్తూ ఉంటారు. ఇంక ఈ సినిమాకి సంబంధించి రై రై రారా సాంగ్లో రామ్ చరణ్ గారి స్టెప్పులు చూసి ఇంకా కొంతమంది అయితే 2xలో పెట్టి, లేదా -2xలో పెట్టి, +2xలో పెట్టి కూడా చూస్తున్నారు. ఏమన్నా డిఫరెన్స్ కనిపిస్తుందా? ఆ స్టెప్పుల్లో స్లోగా పెట్టుకుంటే ఏమన్నా ఆ ఫాస్ట్నెస్ తగ్గుద్దేమో అని కూడా చూస్తున్నారు. బట్ ఎక్కడా కూడా ఆ గ్రేస్ కానీ, ఆ ఎనర్జీ కానీ బాసుని మించిపోవటం అంటే వాళ్ళ అబ్బాయికే సొంతమేమో.